నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎవరిష్టం కొద్దీ వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎవరితో మనకు సంబంధం లేదు, ఎవరో వస్తారని ఎదురు చూడకూడదు, ఇటువంటి మాటలని మనం వింటూ ఉంటాం. అంటే దీనికి టోటల్గా మీనింగ్ అంతరార్థం ఏంటి అంటే ఇండిపెండెన్స్. అంటే ఒకరు వస్తారు, అయ్యో మనల్ని తీసుకెళ్తారు, ఒకరు వస్తారు, ఇది మనకు చేస్తారు. ఎందుకండి? అందుకే ఒక పాట ఉంది కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎవరి కోసం ఎవరు ఎదురు చూడకూడదు, వాళ్ళ పనులు అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అది వంట విషయంలో కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, ఏ పనైనా సరే డిపెండెన్సీ అనేది 100% ఉండకూడదు. ప్రతి మనిషి కూడా ఆడైనా మగైనా, అఫ్కోర్స్ మగవాళ్ళు ఇండిపెండెంట్గానే ఉంటారనుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటే అసలు డిపెండ్ అవ్వడం అనేది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. సో అందుకే మనం అన్ని పనులు నేర్చేసుకొని మనం కూడా సమానంగా ఎవ్రీథింగ్ రెడీగా ఉండాలన్నమాట. సో అలాగే వంటల విషయంలో చూడండి, ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా సమానంగా వంటలు మొదలు పెట్టేశారు కాబట్టి మనం కూడా అన్ని నేర్చేసుకోవాలి. సో మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే మొక్కజొన్న సూప్, కార్న్ సూప్ అని మనం ఇంగ్లీష్లో దాన్ని పిలుస్తూ ఉంటాము. కార్న్ సూప్ అనేది కొత్త పదం ఏం కాదు, మనం చాలాసార్లు చాలా ఫంక్షన్స్లో మనం కూడా ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాము. మరి మన అమృతం ప్రాసెస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా మొక్కజొన్న సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, మొక్కజొన్న గింజల పేస్ట్ 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మిల్లెట్ పిండి 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు మొక్కజొన్న సూప్ కి చాలా తక్కువ పదార్థాలే అండి. మామూలుగా సూప్ ని మనం మామూలుగా ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే తరచూ ఇంట్లో చేసుకోవాలంటే కాస్త ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అమ్మ ఏం చేసుకుంటాంలే అని ఒక బద్ధకం వస్తూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మాత్రం నిజంగా మనసుకి సూప్ ఈరోజు తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా సింపుల్గా, చాలా అంటే ఒక 10 నిమిషాల్లో మీ సూప్ తయారు చేసుకోవాలి అంటే మాత్రం మొక్కజొన్న సూప్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో దీనికి ముందు ఏం చేసుకోవాలి అంటే మొక్కజొన్న గింజలు ఉడికించుకోవాలి, ఆ తర్వాత మొక్కజొన్న పేస్ట్ తయారు చేసుకోవాలి, అంతే. సో మిగతా ప్రాసెస్ అంతే సేమ్ అనమాట. అయితే సో మరి మేము చేసుకుంటాం మొక్కజొన్న సూపు, మరి ఏంటి మరి అమృతం స్పెషల్ ఏంటి అంటారా? ఏంటంటే మామూలుగా ఏంటి, మీరు లేదా మనము ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు మొక్కజొన్న పిండి వేస్తాం. దేనికోసము? మనకు చక్కగా కన్సిస్టెన్సీ రావడానికి వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనము చిరుధాన్యాల పిండి వేస్తున్నాం, అంటే మిల్లెట్ పిండి వేస్తున్నాం అనమాట. సో ఎక్కడా కూడా మనకు వేరే పిండిలు ఏం వాడట్లేదు. సో మొక్కజొన్న సూప్లో మనం చక్కగా మిల్లెట్ పిండి వాడడం వల్ల హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మనకు పిండి వాడినట్టు ఉంటుంది, మొక్కజొన్న మంచి ఫైబరు కదా, సో ఇవన్నీ వాడినట్టు ఉంటుంది. సో మొక్కజొన్న గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో బి కాంప్లెక్స్, విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ముఖ్యంగా ఫైబర్. కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వారికి ఫస్ట్ సజెస్ట్ చేసేటువంటి పదార్థం ఏంటి అంటే మొక్కజొన్న. సో మొక్కజొన్న మీరు సాయంత్రం తినండి, రాత్రి తినండి, జీర్ణక్రియకు చాలా చాలా హ్యాపీ, అసలు మనకు టెన్షనే లేదు. అలాగే మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి ఫస్ట్ రెమెడీ వచ్చేసి మనకు మొక్కజొన్న. మొక్కజొన్న తిన్నారు అంటే చాలు, సో చక్కగా ఎటువంటి మనకి మోషన్ ఇబ్బంది కానీ, కడుపులో ఇబ్బంది కానీ ఏమీ ఉండదన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. మనం సూప్ కాబట్టి వెన్నతో చేస్తున్నాం, అంతే కదండి. సో సూప్ అంటే ఎప్పుడు కూడా మనం వెన్నని రీప్లేస్ చేస్తూ ఉంటాం కాబట్టి వెన్నతో చేసుకుందాం. ఫస్ట్ కాస్త వెన్న వేసుకొని వెన్న లైట్గా మనకు కరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. వెన్న మనకు లైట్గా కరగాలి. ఇదిగోండి, ఇక్కడ మనం మొక్కజొన్న పేస్ట్ తయారు చేసుకున్నాం, ఇక్కడ మొక్కజొన్న గింజలు ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, సో మీరు కంకిలోంచి వాడుకోవచ్చు, సపరేట్గా మనకు దొరుకుతాయి కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో అలాగే దాన్ని మనం పేస్ట్ లాగా కూడా తయారు చేసుకున్నాం. ఇది మనకు ఒక మిల్లెట్ పిండి అనమాట, చిరుధాన్యాల పిండి. సో ఇది కూడా మనకు చక్కగా బయట ప్రతి షాప్లో కూడా ఈ మధ్య మనకి దొరకదు అనే మాటే లేదు. ప్రతి పిండి ప్రతి షాప్లో దొరుకుతుంది. వెరీ వెరీ ఫ్యూ, కొన్ని మనకు చాలా కొంచెం ఇంపోర్టెడ్గా మనం ఏదైనా ఉపయోగిస్తే తప్ప ప్రతి షాప్లో అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ మనకు న్యాచురల్ ఫుడ్స్, అంటే మన ట్రెడిషనల్గా మనం ఎప్పుడో పూర్వీకులు ఎప్పుడు ఎక్కువగా వాడేటువంటి ఫుడ్సే. సో 100% ప్రతి షాప్లో ఉంటుంది. తెచ్చుకొని పెట్టుకోండి. ఎప్పటికీ కూడా మన ఇంట్లో జొన్న పిండి కానివ్వండి, రాగి పిండి, చిరుధాన్యాల పిండి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. మనం చపాతీలు తయారు చేసుకుంటున్నా కూడా దాంట్లోకి ఈ మిల్లెట్ పిండి కాస్త వేయండి. ప్రతి అచ్చంగా గోధుమ పిండి అనే కాదు, సో దాంట్లో ఇవన్నీ కూడా మిక్స్ చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ పరంగానూ మనకు డిఫరెన్స్ ఉంటుంది, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా వెళ్ళట్టు అవుతుంది. ఎందుకంటే మనకు మొక్కజొన్నలో చూసుకుంటే మనకి పొటాషియం, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువ, నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అనమాట. ఓకే, సో మనకి వెన్న కాస్త కరిగిన తర్వాత ఇదిగోండి ముందుగా మొక్కజొన్న గింజలు వేసి చక్కగా వేయించేసుకుందాం.
వెన్నెలో వేయించుకుంటే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా. ఇది కూడా ఒక 10 నిమిషాల్లో అయిపోయేదండి. క్యారెట్ కూడా మనం ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం, బాగుంటుంది కదా. అంటే మనకి కార్న్ సూప్లో 100% మనము ఉల్లికాడలు కానివ్వండి, లేదు అంటే క్యారెట్ ముక్కలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తాం. వెన్నెలో చూసారా చక్కగా ఫ్రై అవుతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే మొక్కజొన్న పిల్లలందరికీ ఇష్టం కదా, ఎప్పుడు రొటీన్గా ఉడికించి మొక్కజొన్న తినండి అనే కన్నా కూడా ఇలా సూప్ ద్వారా పెట్టండి. సో వాళ్ళు చిరుధాన్యాల పిండి కూడా వాళ్ళకి శరీరంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది, మొక్కజొన్న తిన్నట్టుగా ఉంటుంది, వాళ్ళకి ఏదో సూప్ తాగిన ఫీలింగ్ కూడా ఉంటుంది. సో దీంట్లోనే మనం సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. ఒక 2 minutes వేయించుకుందాం. బికాస్ క్యారెట్ మరీ పచ్చిగా కాకుండా ఒక 40% వరకు వేగితే బాగుంటుంది. అలానే ఉడికిచ్చి వేయకండి క్యారెట్, అస్సలు బాగోదు. పచ్చిదే వేయండి. పచ్చిది తిన్నా కూడా మనకి ఏం నష్టం లేదు కదా, మనం పచ్చి తింటాం అలవాటే మనకి. కాకపోతే సూప్లో వేసుకున్నప్పుడు ఒక 40% వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఓకే, ఇది వేయించుకున్న తర్వాత సో ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ మొక్కజొన్న పేస్ట్ అనమాట. సో మొక్కజొన్న పేస్ట్ కూడా మనం ముందుగానే తయారు చేసుకొని పెట్టుకున్నాము. సో దాన్ని కూడా చక్కగా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకుందాం. సో నిజంగా అండి డైజెషన్కి చాలా చాలా మంచిది. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా అందరూకి మామూలుగా కాన్స్టిపేషన్ అంటే ఏదేదో చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ మేబీ అంటే హెల్త్ హోమ్ రెమెడీస్, ఇంటి చిట్కాలు ఎప్పుడైనా కూడా మనకు మేలే చేస్తాయి. సో మీరు ఒకవేళ మీకు ఏమైనా అటువంటి ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వారానికి 3-4 సార్లు మొక్కజొన్న తిని చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే గమనిస్తారు. సో దీంట్లో మనము ఉప్పు అలాగే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. సో ఎప్పుడు కూడా సూప్ అంటే మనకు పచ్చిమిరపకాయల కన్నా కూడా మనం మిరియాల పొడి ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉంటాము. చూసుకోండి, పిల్లలు తింటే కారానికి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది కొంచెం మనకు మరుగుతోంది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇలా మిల్లెట్ పిండి ఉంది కదా, దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. వేసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంది దీంట్లోకి. ఆ లిక్విడ్ వేసుకుంటే బెటర్, అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం మామూలుగా మొక్కజొన్న పిండి ఎలా అయితే వేసుకుంటాం ఆ స్టైల్లో అండి. ఇలా కలుపుకున్నాం కదా. సో దీన్ని మనము ఈ సూప్లోకి వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. చూసారా భలే దగ్గర పడుతుందండి. అసలు మొక్కజొన్న పిండి వేయాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. కాకపోతే ఇది ఇలా వెయ్యాలి అని చెప్పే ప్రోగ్రామే మన అమృతం. సరే అందరికీ ఇష్టమే ఉండుండొచ్చు, మిల్లెట్ పిండి వేయడం అది ఇష్టమే ఉండుండొచ్చు, కానీ అసలు ఇందులో వెయ్యాలి అనే కాన్సెప్ట్ ఐడియా రాదు కదా. ఐడియాస్ కోసం చూడాలి. సరే ఇందులో ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. ఇంకా సూప్ కొంతమందికి బాగా నీళ్ళగా ఉంటే ఇష్టం సూపు, కొంతమందికి ఏంటంటే కొంచెం మీడియం. చూసుకోండి, ఇంకా మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరు హ్యాపీగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా మరిగించామనుకోండి, సూపర్గా అంటే మనకి ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. మిల్లెట్ పిండి ఇప్పుడే వేసాం కాబట్టి అది కూడా ఒక ప్రాపర్ టేస్ట్లోకి వస్తుంది. ఉప్పు మిరియాల పొడి సాత్వికంగా, అసలు ఎక్కువ ఆడంబరాలు లేకుండా చాలా సింపుల్గా చేసేసుకున్నాము. ఇది ఒక 2-3 minutes టైం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మనం ప్రతిరోజు పెరుగు తోడేస్తూ ఉంటాం, కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెరుగు సరిగ్గా తోడుకోదు, నీళ్ళగా ఉంటుంది 2 గంటలైనా కూడా. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దాంట్లో తోడేసే ముందు ఒక ఎండుమిరపకాయ వేయండి. ఆ తర్వాత చక్కగా ఒక వేడి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉంచండి. అప్పుడు ఖచ్చితంగా పెరుగు మీరు తినే సమయానికి చక్కగా తోడుకుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చిట్కా ప్రతిరోజు అందరికీ అవసరమే కాబట్టి ట్రై చేయండి. మనం చక్కగా మిల్లెట్ పిండి నీళ్ళలో మిక్స్ చేసుకుని వేసేసుకున్నాము. కన్సిస్టెన్సీ మాత్రం అసలు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఓకే, సో ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం.
సో ఇది చక్కగా డిన్నర్ లాగా ఒక 7:30కి అలా తీసుకున్నాము అంటే హెవీగా ఉంటుందండి. డైటింగ్లో భాగంగా కూడా ఇది మనం హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. సో వెయిట్ మేనేజ్మెంట్కి కూడా మొక్కజొన్న బేసిక్గానే చాలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇన్ జనరల్గా మనం ఇప్పుడు మనకు వెయిట్ లాస్ గురించి చూసుకుంటే కూడా సూప్స్ చేసుకుంటాం కదా, సో అందులో భాగంగా కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా వేడివేడిగా టేస్టీగా మొక్కజొన్న సూప్ రెడీ చేసేసాం. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, మొక్కజొన్న గింజల పేస్ట్ 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మిల్లెట్ పిండి 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగాక అందులో మొక్కజొన్న గింజలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న పేస్ట్, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చిరుధాన్యాల పిండి, కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న పాన్ లో వేసి సరిపడా నీళ్లు కూడా పోసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న సూప్ రెడీ. చూసారు కదా మొక్కజొన్న సూప్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, నేను ఫస్ట్ అనుకున్నానండి మొక్కజొన్న పేస్ట్ ఎందుకు వేస్తున్నామబ్బా అనుకున్నాను. అదే మెయిన్ టేస్ట్. మొక్కజొన్నవి ముక్కల్లాగా మనం తింటున్నప్పుడు వస్తుంది ఆ టేస్ట్ వేరే. మొక్కజొన్న పేస్ట్ వేయడం వల్ల టోటల్గా అది తింటున్నప్పుడు ఇది కార్న్ అని పక్కాగా తెలిసినట్టుగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా పేస్ట్ వేయండి. ముక్కలు వేస్తున్నాం కదా అసలు ఇక పేస్ట్ ఎందుకు అనుకోకండి. పేస్ట్తో అసలైన టేస్ట్. అండ్ అలాగే మనకు మిల్లెట్ పిండి ప్రత్యేకంగా వేసాము అన్నట్టుగా అయితే ఏం తెలియట్లేదు. కాకపోతే ఆ కమ్మదనం మాత్రం ఉంది 100%. నిజంగా అండి చాలా, అంటే ఒక 10 నిమిషాల్లో ఇంత అద్భుతమైన సూప్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చా అని ఇప్పుడు నాకు తెలిసింది. సో సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఓట్స్ పాలక్ ఊతప్పం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓట్స్ పాలక్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, పాలకూర 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ పాలక్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఓట్స్ అనేది చాలా అంటే మంచి ఫైబర్ కంటెంట్ ఇందులో ఉంటుంది. మనకి అల్పాహారంగా చూసుకుంటే అంటే ఓట్స్ అండి సూపర్. అంటే మనకి స్ప్రౌట్స్లో ఎంతైతే ఉంటుందో ఫైబర్ దీంట్లో కూడా అంతే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది గ్లూటన్ ఫ్రీ. ఓకే, సో రోల్డ్ ఓట్స్ అయితే ఇంకా చాలా మంచిదన్నమాట. సో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. అంటే మిల్క్ ప్రొడక్షన్లో కానివ్వండి, వాళ్ళు కొంచెం గట్టిగా బలంగా ఉండడానికి కానివ్వండి, ఎన్నో బ్రేక్ఫాస్ట్లతో పోల్చుకుంటే ఓట్స్తో చేసే బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీ తెలుసా. అండ్ దీంతో పాటు మొక్కజొన్న, అలాగే బఠానీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. పాలకూర, సో ముఖ్యంగా పాలకూర ఏంటి, కంటి ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గడానికి మంచిది, నీరసం తగ్గుతుంది, ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి బేసిక్గా పాలకూరలో కూడా. సో ఇంత చక్కటి ఇంగ్రీడియంట్స్తో మనం ఈరోజు చక్కగా ఊతప్పం తయారు చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఏం చేయాలంటే మిక్సీ పట్టుకునే ప్రాసెస్ ఉంటుంది. చాలా సింపుల్ అండి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఏం చేయాలి, శనగపప్పు అలాగే అటుకులు మాత్రం, ఈ రెండింటిని మాత్రమే మనం ముందుగా ఇది ఒక అర్ధగంట సరిపోతుంది. ఇది కూడా ఒక 1 అవర్ సరిపోతుంది శనగపప్పు అనేది. సో దీన్ని ముందుగా మనం నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక ముందుగా ఓట్స్తో పాటు నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న అటుకులు, అలాగే పాలకూర. సో చక్కగా సన్నగా తరుక్కున్న పాలకూర. అసలు పాలకూర వేసిన తర్వాత ఊతప్పం రంగు ఎలా ఉంటుందో కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత పచ్చి బఠానీలు అన్ని క్వాంటిటీకి తగ్గట్టుగా, అంటే కొంచెం మితంగా తీసుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. సో కొంచెం స్పైసీగా నచ్చితే కనుక కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఆ తర్వాత మొక్కజొన్న గింజలు. నేను మొక్కజొన్న గింజలు రుబ్బేసుకునేటప్పుడే వేసేస్తున్నానండి. ఎందుకంటే
రుబ్బేస్తే ఒక పని అయిపోతుంది, అంటే అందులో కలిసిపోతుంది. అంటే మళ్ళీ ముక్కలు ముక్కలుగా ఏమైనా పిల్లలు తీస్తారేమో అన్న సందేహం కూడా లేకుండా హ్యాపీగా రుబ్బేసుకుంటే మన టేస్ట్ బాగా మిక్స్ అవుతుంది, టెన్షనే లేదు. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర. జీలకర్ర కూడా మీకు ఆప్షన్, అంటే మీరు పై నుంచి వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. నేను రుబ్బేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీర కూడా నేను రుబ్బేటప్పుడే వేసేస్తున్నాను. అండ్ అలాగే పెరుగు కూడా దీనికి తగ్గట్టుగా చూసుకొని వేసేసుకో. ఒక 3-4 స్పూన్లు వచ్చిందండి అంతే, ఆ కారకప్పు దాకా వేసాను. అండ్ ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. రుబ్బుకున్నాక వేసుకుంటాను అంటే అలా కూడా వేసుకోవచ్చు. సో దీన్ని చక్కగా మనము ఎక్కువ నీళ్లు పోసుకోకుండా తక్కువ నీళ్ళ సహాయంతో ఊతప్పం పిండిలాగా రుబ్బుకోవాలి. ఇక్కడ ప్రాసెస్లో జరిగింది ఏంటంటే, మనము ఏర్పరచుకున్న ఈ పదార్థాలన్నీ కూడా చక్కగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని రుబ్బేసే ప్రోగ్రాంలో పెట్టుకున్నాం ప్రస్తుతానికి. రుబ్బేసిన తర్వాత పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, క్యారెట్ తురుము వేయడం, ఆ తర్వాత ఉల్లికాడలు వేయడం మాత్రమే. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చాలా చాలా సింపుల్. మీకు ఏదో ఇన్ని పదార్థాలు ఉన్నాయి, అమ్మో ఇన్ని ఉన్నాయి అంటే అనుకోకండి. ముఖ్యంగా ఇక్కడ మనకు ఓట్స్, పాలకూర, ఈ రెండే మనకు మెయిన్. సో మిగతావన్నీ కూడా ఏంటంటే యాడ్ ఆన్స్ అనమాట, దాని టేస్ట్ని ఇంప్రూవ్ చేసే విధంగా మనం తయారు చేసుకుంటాం. సో ఇలా చక్కగా కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. ఉప్పులు, కారాలు, అల్లము ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఊతప్పం కన్సిస్టెన్సీలో మనం చక్కగా ఒక పిండిలాగా రెడీ చేసేసుకుందాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పిండి కన్సిస్టెన్సీ ప్రాపర్గా చక్కగా ఊతప్పం కన్సిస్టెన్సీలో ఉంది. సో ఉప్పు కూడా వేసేసుకున్నామండి. సో జస్ట్ మనకి ఇంకా పైనుంచి వేసుకోవాల్సినవి ఏంటి అంటే, ఒకటి సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇంకోటి మనకు చక్కగా తురుముకున్న క్యారెట్ తురుము, సో దీంట్లో 1-2 చుక్కలు జస్ట్ లైట్గా వాటర్ అనిపించింది. సో చెప్పాను కదండి, పాలకూర వేసిన తర్వాత రంగు ఏం వేసినా కూడా దాని రంగు మాత్రం మారదు. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ప్యాన్ కొంచెం వేడైన తర్వాత చక్కగా ఊతప్పంలాగా వేసేసుకోవడమే. సో ఎలా అనిపించింది మా వంట? అంటే ఇంతవరకు ప్రాసెస్ సింపులే అండి, పెద్ద కష్టమేం లేదు. హ్యాపీగా అంటే మీరు ఒక్కసారి అంటే మళ్ళీ రీక్యాప్లో వంటలు చూసినప్పుడు మీకు కూడా ఒక మంచి క్లారిటీ వస్తుందన్నమాట. సో ఓట్స్ కూడా చాలా మంచిదండి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా వెరీ వెరీ గుడ్. అండ్ అలాగే వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఓట్స్తో మీరు చక్కగా ఎవ్రీడే ఏదో ఒకటి తినండి, చాలా బాగా తగ్గుతారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు అంటే వారానికి 3 రోజులు. ఏదైనా కూడా 3 డే రూల్ అంటారు కదా, పిల్లలకు కూడా ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు ఒకరోజు పడలేదు కదా అని మరో రోజు మానేయకూడదు. 3 డే రూల్, ఇది దీనివల్లే అయిందా అని చెప్పి తెలుసుకోవడానికి. సో మనం ఏదైనా కూడా మనకు పదార్థాలను ఉపయోగించేటప్పుడు 3 డేస్ ఖచ్చితంగా వాడాలి, వారానికి 3 రోజులు. ఆ తర్వాత ఇంకోటి మార్చి, మన ఒళ్ళు కూడా పాపం కొత్తదనం కోరుకుంటుంది కదా, అది కూడా ఓకే. సో ఇప్పుడు కొంచెం మనం లైట్గా ఆయిల్ వేసుకుందాం దీంట్లో. సో మీరు నెయ్యితో చేసుకుంటాను అంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఓట్స్ పాలక్ పిండి ఏదైతే ఉందో దీన్ని చక్కగా వేసేసుకుందాం. సో దీన్ని ఒక్కసారి నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. పైన నుంచి ఇంకొంచెం నూనె, మొక్కజొన్న గింజలు కూడా ఇలా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఇలా పైన టాపింగ్స్ లాగా వేసేసుకుందాం. సో ఒక 2 మినిట్స్ పాటు ఇలా వదిలేసి 2 వైపులా నూనెతో కాల్చుకోవాలి. దాంతో ఊతప్పం రెడీ అయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సాధారణంగా లేడీస్కి అయితే బట్టల మీద లిప్స్టిక్ మరకలు ఎక్కడో అక్కడ అంటుతూ ఉంటాయి, దాన్ని ఎంత రుద్దినా కూడా పోదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనకు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి కదా, సో దాన్ని ఎక్కడైతే లిప్స్టిక్ మరక అంటిందో దాంట్లో పెట్టి చక్కగా రుద్దేసేయండి. ఒక 2 గంటల పాటు దాన్ని వదిలేసేయండి. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా లిప్స్టిక్ మరకలు వెళ్ళిపోతాయి. ఈ చిట్కా ఎవరెవరికైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. మనం చక్కగా పాలక్ ఊతప్పం వేసేసుకున్నాము, ఓట్స్ కూడా మిక్స్ చేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది 100%. సో అయిపోయిందండి, 2 వైపులా మనం కాల్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మొక్కజొన్న గింజలు వేసుకున్నాం పైన నుంచి. అసలు ఎంత బాగుందో, చూడడానికి మాత్రం ముద్దుగా ఉంది. సో కరకరలాడుతూ ఉంటుంది. అలాగే ఓట్స్ వేసినందుకు కాస్త మెత్తదనం కూడా ఉంటుంది. ఓట్స్ పాలక్ ఊతప్పం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ పాలక్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, పాలకూర 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ పాలక్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఓట్స్, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న అటుకులు, పాలకూర, పచ్చి బఠానీలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు, జీలకర్ర, కొత్తిమీర, పెరుగు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా దోస పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని ఊతప్పం లాగా వేసుకుని పైన నుంచి నూనె, మొక్కజొన్న గింజలు వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ పాలక్ ఊతప్పం రెడీ. ఓట్స్ పాలక్ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సాఫ్ట్ అండ్ క్రిస్పీ. ఓట్స్ టేస్ట్ బాగా తెలుస్తోంది. పాలకూర టేస్ట్ చాలా బాగా తెలుస్తోంది. బాగుందండి. మొక్కజొన్న గింజలు పైన వేయడం కూడా ఎంత బాగుందో దాని టేస్ట్. కొన్ని వేసినప్పుడు తెలియవు, తిన్నప్పుడే తెలుస్తుంది. భలే ఉందండి. చాలా చాలా బాగుంది. 100% ట్రై చేయండి. వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ టేస్టీ. చూసారు కదా ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.